నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే అన్న. మీరు డీటెయిల్స్ చెప్పండి. 9:20 PM విజయవాడ. విజయవాడ 25/12/1997. ఓకే, ఇది టైము యాక్యురేటా యాక్యురేట్ అని ఎవరు అంటే రాశారు. యాక్యురేట్ అని అనుకుంటున్నా. 9:20 PM. ఓకే, యాక్యురేట్ కాదు ఇది. ఒక చరలగ్నం వస్తూ ఉంది కదా. సో ఒక 10 నిమిషాలు వెనక్కి వేసుకుంటా నేను. ఓకే అన్న. కర్కాటక లగ్నం వచ్చింది నాకు. ఓకే అన్న. ఓన్లీ విశాఖ నక్షత్రం తులారాశి అని తెలుసు అన్న. 25 డిసెంబర్ 1997. విశాఖ నక్షత్రం తులారాశి తెలియదు, ఇక మిగిలింది తెలీదు. తెలీదు. 9:20 PM అని అన్నారు. ఓకే, నేను ఎలా దొరికా మరి? మమ్మీ మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటారన్న. మీ యూట్యూబ్ రోజు పెట్టే క్లాసెస్ వింటారు, యూట్యూబ్ చూస్తా ఉంటారు. ఓకే, నైస్ నైస్. సో ఇప్పుడు ఫోర్స్ చేశారా మిమ్మల్ని చెప్పించుకోవాలి ఎట్లయినా? కాదు, మమ్మీ వింటుంటుంటే నేను కూడా అప్పుడప్పుడు వింటా ఉంటాను. క్లాసెస్ అంటే అర్థం కాకపోయినా మీరు చెప్పే ఇంకో టీచింగ్ ఎవరో జాయిన్ అవుతున్నారు ఆ మీటింగ్ లింక్ లో. ఎవరు జాయిన్ అవుతున్నారు? మీటింగ్ లింక్ మమ్మీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతా ఉంటది, దాన్ని నేను కూడా ఫాలో కొట్టానన్న. ఓకే ఓకే ఓకే. మన మీటింగ్ లింక్ లోకి ఎవరన్నా వస్తున్నారా ఇంకా? లేదన్న. ఓకే, రైట్ రైట్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేను MBBS అయిపోయిందన్న మెడిసిన్. వెరీ గుడ్ వెరీ గుడ్. పీజీకి ప్రిపేర్ అవుతున్నానన్న. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలంటే లైక్ హెల్త్ గురించి చెప్పాలి, మళ్ళీ పీజీ సీట్ వస్తుందా లేకపోతే గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని. ఇంకా ఎవరో మన మీటింగ్ లింక్ లోకి జాయిన్ అవుతున్నారు, చూద్దాం ఎవరో. అది కాపీ పేస్ట్ అయినట్టుంది. మా మమ్మీ అయి ఉంటారన్న. ఒక్క నిమిషం ఓకే, చేస్తా. కాపీ పేస్ట్ చేయడానికి మమ్మీ చాట్ లో కాపీ పేస్ట్ చేశాను. ఓహో అట్లనా, సరే సరే పర్లేదు. ఓకే, సో ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది అండ్ ఇప్పుడు హెల్త్ గురించి కావాలా? హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉందా? హెల్త్ అవునన్న. మొన్న డిసెంబర్ 25th మొన్న 2024 లో సర్జరీ ఒకటి అయిందన్న, లాప్రోస్కోపిక్. దేని గురించి ఇది సర్జరీ? సిస్ట్ అనేది ఉంది, ఆ సిస్ట్ టార్షన్ అయిందన్న. ఓకే ఓకే, పిసిఓడి రిలేటెడ్ ఇష్యూస్ కదా ఇవి? పారా ఓవేరియన్ సిస్ట్ అని ఒక సిస్ట్ ఉంటుంది, అది బాగా పెరిగి సో ఇప్పుడు సైకిల్ వచ్చినప్పుడు బాగా పెయిన్ వస్తుంది కదా అట్లయితే సిస్ట్ ఉంటే? అది పీసీఓడి సిస్ట్ అన్న. ఇది పీసీఓడి సిస్ట్ కాదు, ఓకే నార్మల్ ఓవరీ పక్కన ఫామ్ అయిన సిస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా? లాప్రోస్కోపిక్ అయిపోయింది అన్న. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆల్ గుడ్. ఆల్ గుడ్. అది కూడా లాస్ట్ ఇయర్ బర్త్డే రోజే సర్జరీ అయిందన్న. అదే అదే అర్థమైంది. సో ఇప్పుడు ఎలా ఉంటదని మళ్ళీ డౌట్ ఉందా? హెల్త్ ఎలా ఉంటది అని, ఇంకా చదువు పరంగా ఇప్పుడు నేనేం చెప్పాలి అంటే ఇప్పుడు అది పీజీ నార్మల్ గా అటెంప్ట్ చేశానన్న లాస్ట్ ఇయర్. ఇప్పుడు దానికి కౌన్సిలింగ్ జరుగుతా ఉంది. పీజీ సీట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. ఏమైనా పీజీ సీట్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఏమైనా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందా? గవర్నమెంట్ అంటే మెడికల్ గానే కదా, డాక్టర్ గా? మెడికల్ గానే, మెడికల్ ఆఫీసర్ గా గవర్నమెంట్ జాబ్. ఓకే ఓకే, సరే సరే. దానికి ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయా, సెపరేట్ గా రాయాలా? అప్లై చేశానన్న. అంటే MBBS మార్క్స్ బట్టి ఇస్తారు జాబ్. ఓకే, మెరిట్ బట్టి ఇచ్చేస్తారు దానికి. మెరిట్ ఎక్కువ ఉంటే ఇచ్చేస్తారు. ఓకే ఓకే, రైట్ రైట్. సరే, అయితే మామూలుగా చార్ట్ ఎలా ఉందో చూస్తాను, చెప్తాను. అనుకున్నట్టుకుంటే ముందు పోయి చెప్తా, లేదంటే టాటా బై బై చెప్తాను. రైట్. సో డాక్టర్కి నేను హెల్త్ గురించి చెప్పాల్సి వస్తుంది. నేను మెడికోన్ కాదు కాబట్టి వచ్చిన కాడికి చెప్తాను మరి. సరే.
కర్కాటక లగ్నం వచ్చింది, గండాంతర నక్షత్ర పాదంలో పడింది. అర్థం కాకుండా ఒక 2 నిమిషాలు అట్లా బేర్ చేయండి నన్ను. ఓకే, ఓకే రిజల్ట్ అన్న. చెప్తాను. ఉమ్, సో బుధుడు పంచమంలో ఉన్నాడు, వ్యయాధిపతి. సో డిఫరెంట్ థింకింగ్ ఇస్తాడు. ఓన్ స్టార్లో ఉన్నాడు కదా, కొన్ని రోజులుగా డైరెక్ట్ అయిపోతాడు. శని బుధులు ఒకే నక్షత్రంలో ఉన్నారు. బాగా అనలిటికల్ థింకింగ్, అనాలిసిస్, సో పాయింట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ బాగున్నాయి అనమాట. ఉమ్, రాహు వచ్చేసి ద్వితీయంలో ఉన్నాడు. సో శుక్ర నక్షత్రం. మీకు కుజుడు శుక్రుడు ఇద్దరు కలిసి ఉన్నారు. గ్రహయుద్ధం లేదు, కుజుడే లీడ్ చేస్తున్నాడు, ప్రాబ్లం లేదు. గురువు నీచంలో పడిన నీచభంగం అయింది. ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో 6వ భావంలో ఉన్నాయన్నమాట. సో ఉమ్, కుజుడు చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అంటే ఓకే చంద్రుడు గురు నక్షత్రంలో ఉన్నాడు అనమాట, కేతు కూడా గురు నక్షత్రంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే ఒక్కోసారి సెన్సిటివ్ మదర్ హెల్త్ కావచ్చు, లేదు మదర్ హెల్త్ స్ట్రాంగ్గా ఉన్న ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ మదర్ మీద పడడం కావచ్చు. ఇట్లా ఏదైనా ఛాలెంజెస్ ఇచ్చేదానికి సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్ ప్రాబ్లం ఉంది దీనిలో. ఓకే అది అన్న. చూద్దాం, అది టైం బట్టి చూద్దాం. బట్ చంద్రకేతుల వల్ల డిటాచ్మెంట్, అంటే మనం బాగా ప్రయత్నం చేసి ఇక అవ్వదని చెప్పేసి వదిలేశాక ఏదైనా అవుతూ ఉంటుంది అనమాట. కనిపించిందా? ఆ, ఎస్ నో? ఎస్ అన్న. అంటే నాకు చార్ట్ ఏం కనిపిస్తలేదన్న, చార్ట్ ఏం మీరు చెప్పే. చూపించను నేను, ఆహా, ఓకే జస్ట్ ఓకే. మాట్లాడతా, వాయిస్ ఒక్కటే వినబడుతుంది, ఆకాశవాణి. సరే. ఓకే అన్న. ఓకే రైట్. తర్వాత కుజుడు యురేనస్ కలవడం వల్ల బాగా అగ్రెసివ్, అంతే విధంగా సెన్సిటివ్. ఒకసారి బాగా మూడ్ స్వింగ్స్ బాగా ఉన్నాయి అనమాట. అర్థమైందా? ఆ, సో ఆ, ఒకసారి షార్ట్ టెంపర్మెంట్ ఇస్తుంది, ఒకసారి చాలా చిన్నదానికి కూడా బాగా డిసప్పాయింట్ అవుతాం. మొత్తానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాంబినేషన్స్ అనమాట అవన్నీ. అర్థమైందా? అవన్నీ కూడా. ఓకే. సో దశమాధిపతి చతుర్థాధిపతి డిస్టర్బ్ అయ్యాడు, చతుర్థం డిస్టర్బ్ అయింది. క్రేజీ కదా. అంటే థీమ్ ఆఫ్ ది మదర్ అనేది నడుస్తుంది. అర్థమైందా? మదర్కి ఇప్పుడు ఛాలెంజ్ కష్టం వచ్చిందనుకో, అది మనం చూస్తూ పెరగడం వల్ల మనం ఏదో ఒకటి సాధించాలనే ఒక క్రియేట్ అవుతుంది కదా. ఒకసారి ఇన్స్పిరేషన్ పాజిటివ్ ఉండొచ్చు, ఒకసారి నెగిటివ్ ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. ఇది నెగిటివ్లో జరుగుతూ ఉందన్నమాట. చూద్దాం టైంను బట్టి. చార్ట్ అర్థమైంది. గురువు లగ్నాన్ని చూడడం అనేది మంచిది. నీచంలో పడితే పడ్డాడు. ఉచ్చ ఉన్న ఆ గ్రహంతో కలిసి ఉంటూ అదే నక్షత్రంలో ఉండడం ఒక రకమైన నీచభంగం, మంచిది. సో ఫండమెంటల్ ఆఫ్ ది లైఫ్ చెప్పాలంటే మనమే సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది. కుజుడు దశమాధిపతి చూడడం వల్ల ప్రొఫెషనల్గా వెళ్ళగలుగుతాము, కానీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఓవర్కమ్ చేసి వెళ్ళగలుగుతాము. మీది ట్రికీ థింకింగ్, ఏదైనా కానీ చాలా డీప్గా వెళ్ళి ఇన్వెస్టిగేటివ్ లెర్నింగ్, అర్థం ఆ, చేసుకోవడం, ఇది చాలా ఎక్కువగా ఉంది. అర్థమైందా? ఉమ్, క్రిటికల్ అదే. థింకింగ్ ఉంది. హార్మ్ఫుల్ ఏం కాదు, మీరు మంచి పర్సనాలిటీయే. బట్ కాకపోతే ఉమ్, నెగిటివ్ థింకింగ్ మనం డీప్గా వెళ్ళి అర్థం చేసుకోవడానికి రీసెర్చ్ వే అండర్స్టాండింగ్ కోసం ఉమ్, నెగిటివ్గా బాగా డీప్గా వెళ్ళి ఆలోచిస్తాం అనమాట. అదేంటిదో తెలుసుకోవాలి, డీటెయిల్గా అర్థం చేసుకోవాలి, ఉమ్, అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఓకే అన్న. మంచిది. బట్ కాకపోతే గుడ్ బ్యాడ్ అనేది ఏం లేదు, అది టైంని బట్టి చూద్దాం. ఒకసారి టైం రివ్యూ చేద్దాం. ఓకే అన్న. గురుదశ జరుగుతూ ఉంది స్టార్టింగ్ లోపల, 2012 వరకు ఉంది. సో 10th house 28 degrees, పెద్ద ఆస్పెక్ట్ ఏం లేదు, మామూలుగానే. కానీ చిన్నప్పుడు అదే గబాల కింద పడ్డము, లేదంటే బ్రీత్, లేదంటే మోషన్స్, ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఆ 1-2 years లోపు ఏమైనా కనిపించిందా? ఏం లేదు, బాగుందంటారా? చిన్నప్పుడు అంటే స్కూల్ అప్పుడు తలకి దెబ్బ తగిలిందన్న, స్కార్ లాగా మొహం మీద ఉంది. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సో గబాలను కింద పడడం, దెబ్బలు తాగడం, ఇట్లాంటి కాంబినేషన్ అనమాట, యాక్సిడెంటల్ కాంబినేషన్. శుక్రుడు వక్రించాడు, వెరీ హ్యాపీ. కానీ కొన్ని విషయాల్లో పోతుంది కానీ, బట్ అంతవరకు బెటర్. సో ద్వితీయంలో ఉన్న గ్రహం రాహు శుక్రుడిని ఫాలో అయితే, శుక్రుడు వక్రించడం వల్ల తొందరగా డైరెక్ట్ కాడు కాబట్టి ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో మీకు ఒకటిస్తే ఒకటి ఇవ్వదండి. ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనుకో డబ్బులు అవన్నీ ఇవ్వదు. డబ్బులు ఇస్తుందనుకో ఫ్యామిలీ అందరు కలిసి ఒకే దగ్గర ఉండడానికి ఇట్లాంటి కుదరదు, లేదంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది చదువుకోవడానికి, ఉద్యోగానికో. ఇలా ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది చాట్ లోపల. దాన్ని చూద్దాం తర్వాత టైంను బట్టి. ప్రస్తుతానికైతే నార్మల్గా నడుస్తూ ఉంది. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. మేజర్ ఇయర్ని పట్టుకోవడానికి చూస్తున్నాను నేను. టైం కరెక్టేనా అన్న? 9:20 PM? కాదు, కరెక్ట్ కాదు. 9 వేసుకున్నా నేను. ఓకే మీకు అన్న. చూడండి, మొదటిసారి ప్రాబ్లము 2007లో కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ అనమాట. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాము. 2006, 7, 8 మధ్యలో, 6, 7, 8 మధ్యలో చంద్రభుక్తే జరుగుతుంది. గురులో చంద్రుడు జరుగుతున్నాడు. ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఉంది. ఫాదరు, మదరు, హెల్త్, ఫ్యామిలీ, ఫైనాన్స్, వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఏం లేదు, చక్కగా ఉన్నాయంటారా? మనం ప్రాబ్లం చెప్తున్నాం 8-10 years మధ్యలో. 2007-8 లో ప్రాబ్లమ్స్ అన్న? అవును. ఏం లేదా, గుర్తులేదా?
ఆహా! ఏం లేదు. గుర్తులేదన్న. గుర్తులేదు. ఓకే. సరే హ్మ్. చూద్దాం. మనం ఇట్లనే చెప్తే హ్మ్. ఇట్లనే ఫెయిల్ అయితే ఇంటికెళ్ళిపోవాలి నేను. తర్వాత చూద్దాం. 8, 9లో ఏం ప్రాబ్లం లేదు. ఫాదర్‌కి ప్రాబ్లం లేదు, మదర్‌కి ప్రాబ్లం లేదు, ఫాదర్ వర్క్ ప్రాబ్లం లేదు, మదర్ వర్క్ ఎవ్వరిదే ఏం ప్రాబ్లం లేదు. అంతా ఆ! మంచిగుంది. అంతేనా? హ్మ్. హ్మ్. ఓకే. సరే. 5 ఇయర్స్ అప్పుడు నాకు దెబ్బ తగిలిందన్న అవును. అక్కడ అయన్నీ ఫేస్‌లో. చెప్పేసాం గదా! 2, 3 ఇయర్స్ ఆ! అప్పుడు మనం ఐడెంటిఫై చేసాం. అయి చెప్పేసాం. అయి అయిపోయినాయి. ఓకే. హ్మ్. మళ్ళీ హ్మ్. ప్రోగ్రెస్ చెప్దాం. మీకు 2011లో 11లో ఇంచుమించుగా గురువులో రాహు జరుగుతున్నాడు. రాహు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు కదా! 2011లో మీకు 11, 12, 13లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్, ఇంప్రూవ్‌మెంట్ రావాలి. చదువు అయితే హ్మ్. చదువు, ఫాదర్ ఫైనాన్స్ అయితే ఫాదర్ ఫైనాన్స్ చాలా అంటే ఇంతకుముందు 10,000 ఉందంటే ₹1,00,000 అయిపోవాలన్నమాట. ఇంపార్టెంట్ ఇంప్రూవ్‌మెంట్ మనం ప్రిడిక్ట్ చేస్తున్నాము. దాదాపు 10 నుంచి 15, 16 వరకు చాలా అగ్రెసివ్‌గా మూవ్ అయింది. మీకేమన్నా కనిపించిందా లేదా? 15-16 అన్న? 10 2010 నుంచి 2016 మధ్యలో ఆహ్, హుహు. లేదన్నా. ఏమీ కనిపించలేదు. మా మమ్మీకి యాక్సిడెంట్ అయింది 2011లో. మరి ఇంతకుముందు చెప్తే ఏం లేదన్నారు? ఇ ఇప్పుడే అడుగుతున్నాను మమ్మీని అందుకే. అవునా? ఓకే. ఆ! ఓకే. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎంత సీరియస్‌గా అయింది? అంటే బస్సు లైక్ ముందు వెహికల్‌నెళ్లి గుద్దుకోవటం వల్ల మమ్మీకి ఇక్కడ నోటి దగ్గర చిన్న కుట్లు పడ్డాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఓకే. ఓవర్‌కమ్ చేశారు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఆ! అది రైట్. ఓవర్‌కమ్. 2010 నుంచి 16 వరకు ఫ్యామిలీ ఫైనాన్స్ అయితే ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. అంతేనా? హ్మ్. హ్మ్. ఫైనాన్స్ అయితే ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. ఇంప్రూవ్ అవ్వలేదు. కాన్స్టెంట్ మీకు జాబ్ చదువు కూడా అన్నమాట. ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. 18లో ఇంప్రూవ్ అయింది. 10 నుంచి 16 మధ్యలో ఏమీ కాలేదా? ఆహా! 10-16 మధ్యలో ఏం కాలేదు. 2018లో మీకు ఇంప్రూవ్ అయింది. నాకేమో బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది. సో అది ఎయిట్ మా ఆ! 18లో 18 మెడిసిన్ జాయిన్ అయ్యానన్న. 18లో మేము మెడిసిన్ తప్పుంది. అంటే నేను తీసుకుంటున్న బర్త్ టైము, నేను తీసుకుంటున్న లగ్నం తప్పుంది. వెయిట్ తర్వాత లేదు మళ్ళీ ఒక్కసారి మనము 25 డిసెంబరు 1997 ఆ! ఆ! తీసుకుంటున్నాం. సరిపోలేదు. ఓకే. సింహ లగ్నానికి గురు నక్షత్రం. ఈ 20 అనేది ఎట్లా రాసిండు? నాకు అదే అర్థమయ్యట్లేదు. టైమా అన్న? ఆ, 9:20 PM అని రాసారు మరప్పుడు ఓకే. సరే. హాస్పిటల్‌లో. సరే 9/27 చూసుకుందాం ఓసారి. ప్రయత్నం ఆ! చేద్దాం. ఫుల్గా ఫెయిల్ అవుదాం. హ్మ్. ఓకే. 9/27 తీసుకుందాం. ప్రస్తుతానికి ఒక వర్షన్ ఫెయిల్ అయిపోయాం. ఓకే. ఇంకో వర్షన్ ట్రై ఓకే అన్న. చేద్దాం. హ్మ్. నాకు ఎందుకో ట్రై చేయాలనిపిస్తుంది. ఓకే అన్న. ఈరోజు ఫెయిల్ అవ్వాలని లేదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే. సింహలగ్నం వచ్చింది. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు సింహలగ్నానికి చతుర్థంలో బుధుడు ఉన్నాడు. తర్వాత 6ంట కుజుడు లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. శుక్రుడు ఉన్నాడు. వెరీ గుడ్. దశమాధిపతి రెట్టర్ వల్ల మంచిది. ఇప్పుడు చార్ట్ మారింది. మళ్ళీ సేమ్ ఈవెంట్స్ చెప్తానే. ఓకే. ఆ! సో ఈ ప్రొఫెషన్ వర్క్లో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మీరు డాక్టర్ అయితే డాక్టర్ ఏదైతే అదే ఎక్స్ట్రీమ్లీ హ్మ్. బాగా పైకి వెళ్ళాలని బాగా విపరీతమైన కోరిక ఇవన్నీ బాగా ఇస్తుంది అనమాట. కనిపించింది కదా? హ్మ్. ఎస్ నో? యెస్ అన్న. ఓకే. రైట్. మళ్ళీ ప్రాబ్లం చెప్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు పడడం, దెబ్బలు తగడం అది కామన్ అనమాట. అది ఇక రెండింటికి సేమ్ ప్రిడిక్షన్. ఆ! 2004లో 10th హౌస్ వీనస్తో ట్రైన్ అవుతుంది. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. 4లో మనం ఇబ్బంది చెప్పాలి. 3, 4, 5 3, 4, 5లో అంటే వీనస్ బుక్తే జరుగుతుంది. ఇక్కడ మనం ఇబ్బంది చెప్పాం. అక్కడ ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఇంకేదైనా ఇబ్బంది కానీ ఏమన్నా ఫాదర్ వర్క్ కానీ ఏమైనా ఇబ్బందులు కనిపించాయి? ఏం లేదు, బాగుందంటారా? 4 అంటే 4 డిసెంబర్ టు 5 డిసెంబర్ చూసుకోవాలి. 5-6 నెలలు అటు ఇటుగా. అంటే 2003 నుంచి 2005 అన్న? 4 డిసెంబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యలో చూడండి. 5-6 నెలలు తక్కువ వేసినా పర్వాలేదు. 4 జనవరి నుంచి కూడా మీ జూన్ నుంచి వేసినా పర్లేదు. 2003, 4, 5 అన్నీ బానే ఉన్నాయన్న. ఏం అన్ని లేవు. బాగానే ఉన్నాయి. ఏం చేసేవాళ్ళు ఫాదర్ అక్కడ? డాడీ అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అండ్ న్యూస్ రిపోర్టర్ అన్న. ఓకే. అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. గ్రోత్ కూడా ఏమీ లేదు.
అంతేనా? ఆ! ఆ! రెండు మమ్మీది న్యూట్రల్ కూడా గవర్నమెంట్ జాబ్. గ్రోత్ లాంటిది ఏం లేదు. నార్మల్. నార్మల్ గా ఉంది. రెండు స్టేబుల్. గుడ్డు బ్యాడ్ హ్మ్. లేదు. ఓకే రైట్, లేదు. ముందుకు వెళ్దాం, మళ్ళా చూద్దాం. తర్వాత 2007లో ఆ టైం అయినా ఈ టైం అయినా ఒకటే ప్రిడిక్షన్. బట్ కాకపోతే ఇక్కడ మనం 2007-8లో 10th హౌస్ ట్రైన్ నెటల్ యురేనస్ మార్స్ జరుగుతున్నాయి. వేరే ఆస్పెక్ట్స్ కష్టపెట్టినప్పటికీ కూడా మీకు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్, లెర్నింగ్, చదువు పెరగాలి, ఇంతకు ముందు కన్నా కూడా లైఫ్ స్టైల్ పెరగాలి, ఎదగాలన్నమాట. 8-9 దగ్గర పెరిగినట్టు అనిపించిందా? ఏమీ లేదా? 2008, 2009 అంటే 6th, 7th క్లాస్. ఆహా లేదన్నా, ఏం ఏం లేదు. లేదు, మామూలుగా చదువుకున్నారు, ప్రాబ్లం లేదు, కానీ నెగిటివ్ లేదు, నెగిటివ్ ప్రోగ్రెస్ ఏం కూడా లేదు. లేదు. ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ చెప్పడం, కూడా ప్రోగ్రెస్ లేదు. లేదు. ఓకే, స్కూలింగ్, నార్మల్ స్కూలింగ్. సరే సరే, ఓకే ఓకే. తర్వాత చూద్దాం. అంతా బాగానే వెళ్తా ఉంది చార్ట్, ప్రాబ్లం లేదు. సో మళ్ళీ చూద్దాం. మళ్ళీ మీకు 2016లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ చాలా బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ని ఫామ్ చేసింది. నెటల్ సాటర్న్తో సెక్స్టైల్ ఇచ్చింది. 15, 16, 17 అంటే 17 అంటే 17 ఆగస్టు 17 డిసెంబర్ టు 18 డిసెంబర్ తీసుకోండి. 16 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్ తీసుకోండి. విచ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఇక్కడి నుంచి 3 ఏళ్ళు క్రేజీగా వెళ్ళాలన్నమాట. 17, 18, 19 ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్గా చెప్తాము. కనిపించాయా? 2018 మెడిసిన్ జాయిన్ అయ్యాను. ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. ఓకే, ఈ చదువు పనికి వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్తాం అనమాట. ఓకే, అవును. సో విచ్ ఈస్ పాజిటివ్. 9:20 కాదు టైము, 9:27. అర్థమైందా? సో 9:27. కొంచెం తొందరపడే రాసినట్టు టైము. ఒకసారి చైల్డ్ ఫస్ట్ బ్రీత్ తర్వాత కదా కన్సిడర్ చేసేది. సో ఒకసారి 5 minutes క్లాక్ ఫాస్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఉంటాయి కదా, అది. సో ఇక్కడైతే మాత్రం 2019కి ముందుకి వెనక్కి అయ్యి పైకి తీసుకుపోతా ఉందన్నమాట. కనిపించింది మీకు? ఓకే, 2018 ఆగస్ట్. ఓకే, కొన్ని నెలలు పర్వాలేదు. అంతకు ముందు చదువు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఒకేసారి గాల్లో నుంచి వచ్చేది కాబట్టి. ఓకే, తర్వాత ఇదంతా బాగుంది. ఓకే, మీకు 16 నుంచి కూడా బాగా చదువుతున్నారు, పర్ఫామ్ చేస్తున్నారని చెప్తా. ఓకే, దాని తర్వాత మీకు 2020కి అంటే 19-20కి సరిగ్గా లేదు. 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ జరుగుతుంది. ఇది మిక్స్డ్ ఆస్పెక్ట్ అనమాట. ఇక్కడ నుంచి మీకు హెల్త్ అయితే హెల్త్, ఇవన్నీ ఈ మెడిసిన్ ఇదంతా ఓకే, ఇది జరుగుతున్నా కూడా మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అనమాట. సో 4thలో ఉన్న ఆస్పెక్ట్ సరిగ్గా లేదు కాబట్టి హెల్త్ ఆఫ్ ది మదర్, లేదంటే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యామిలీలో చేస్తూ ఉంటే అవి సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటిది ఏదైనా జరుగుద్ది. ఇది ఇప్పుడు ఏం కనిపించలేదన్నారా? తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఓకే, మళ్ళీ తర్వాత దీన్ని ట్రిగర్ వదిలేసేస్తే మళ్ళీ 23-24లో అనుకున్నట్టుగా జరగదు. చదువు అయినా కానీ, లేదనంటే ఈ హెల్త్ అయినా కానీ అనుకున్నట్టుగా వెళ్ళవు. ఏమన్నా ఇంతకుముందు 21-20లో కనిపించిందా? 23-24లో కనిపించిందా ప్రాబ్లం? 2024లో బాలేదు, ప్లస్ చదువు కూడా అనుకున్నంత. చదువు బాలేదు, ఇంకేమేం బాలేదు? హెల్త్ బాగా 2024 డిసెంబర్. అక్కడ బాలేదనంటే దాని ముందే డిస్టర్బ్ అవుతుంది కదా, మనం చెప్పిన దాని ముందే నవంబర్ నుంచి చదువు కూడా డ్రాప్ అయింది, అనుకున్నంత పర్ఫామ్ అవ్వలేదు. అవును, 24 అనుకున్నంత లేదు. ఇప్పుడు సెట్ అవుతుంది కదా ప్రిడిక్షన్? ఓకే, సరే. ఇప్పుడు 10కి ఒక 8 మార్కులు వచ్చాయా, 2-3 మార్కులు వచ్చాయా? పెద్ద ఈవెంట్స్ ఏం లేవు కదా చెప్పేదానికి. బానే వచ్చిందంట. అంటే కెరీర్ సరిగా లేదు, హెల్త్ కూడా లేదన్న. అదే లాస్ట్ ఇయరే కదా మీకు. 16 నుంచి చదువు అంత బాగుంది, ఫ్యామిలీ కూడా అంత బాగుంది, పాజిటివ్ ఉంది, ప్రాబ్లం లేదు. అర్థమైందా? ఓకే, కర్కాటక లగ్నం కాదు, సింహ లగ్నమే. 100% డామ్ షూర్ అనమాట. ఓకే, యూ విల్ బి లక్కీ, డౌట్ ఏం లేదు. కర్కాటక లగ్నానికి చాలా ప్రాబ్లంలు ఉన్నాయి, సింహ లగ్నానికి బాగుందని మార్చుకోవడం కాదు, నిజమైన టైం ఇదే. తర్వాత సో ఇప్పుడు మార్చ్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి అనుకున్నట్టు సీట్ రావడంలో కానీ ఇవన్నీ కూడా సరిగ్గా లేవు, డిసప్పాయింటింగ్ గా ఉందన్నమాట. అర్థమైందా? అది మ్యాటర్. సో ముందుకు చెప్పనా? చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ 25కి చాలా వరకు రిలీవ్ అయింది, కానీ మిరాక్యులస్ సిచ్యువేషన్ లో లేదు కాబట్టి ఇది 25, 26 మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునే దానికి, అంటే కంటిన్యూ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. చదువు అయితే చదువు, రిపిటేటివ్ అటెంప్ట్ చేయాలి. సరిగ్గా పోవట్లేదు అనమాట 2-3 ఏళ్ళు. హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారేజ్ మరి మ్యారేజ్ అని అంటే పోస్ట్ జాబ్ అనుకుంటున్నారా ఏంటి? అవునన్నా. ఇక అట్లా అంటే మీరు ఎప్పుడు చేసుకోవాలి? అందరికీ అంతేనా? మెడికల్లో కామన్ అంటారు ఇది.
ఆ మెడిసిన్ లో కామన్ అన్న, అట్లా డాక్టర్స్ లేట్ గానే లేట్ గా చేస్తున్నారు. చేసుకుంటారు. మరి ఇప్పుడు ఈ సిస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఏమి ప్రాబ్లం ఉండదంటారా ఫర్దర్ గా? ఫర్దర్ గా ప్రాబ్లం ఉంటుందన్న, ఎట్లాగైనా సిస్ట్ వల్ల అంటే తీసేసారులే అది. ఉమ్, అదే అలాంటి కానీ అలాంటి ఏదైనా హార్మోనల్ ఛాలెంజెస్ వస్తే అప్పుడు కష్టం కదా. అవును, కష్టమే అన్న. ఓకే ఓకే ఓకే, ప్రస్తుతానికి ఏమి సీరియస్ దోషం లేదులే, పంచమాధిపతి పంచమంలో ఉన్న గ్రహానికి అని. ఓకే, ఉమ్, నథింగ్ టు వర్రీ. బట్ కొంత సెన్సిటివ్ హెల్త్ అయితే ఉంది, హార్మోనల్ హెల్త్ అయితే ఉంది. ఎందుకంటే కుజుసుకులు కలిసి ఆ నక్షత్రంలో ఉన్నారు కదా. మీకు ఉమ్, దాదాపు 28 వరకు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది, ఈజీగా అవ్వట్లేదు. మ్యాటర్ అర్థమైందా? ఆ, మీరు అంటే మీకు నేను ఎక్స్పెక్టెడ్గా ఈజీగా అయిపోద్దని చెప్పను అనమాట. మీకు గ్రోత్ ఉమ్, చెప్తాను, ఆగండి. దాదాపు మీకు 31లో గ్రోత్ చెప్తా. అప్పటి వరకు మీకు ఫేవరబుల్ ఆస్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆస్పెక్ట్ వెళ్ళట్లేదు. ఓకే అన్న. వెళ్ళనప్పుడు నేను చెప్పలేను కాబట్టి మీకు చదువు అంటారా, మీరు మీరు డాక్టర్ అంటారా, ఏదంటారో ఆ గురు ఉమ్, భుక్తి వచ్చినాక, గురు స్టార్ లాడు కుజుడు ఎగ్జాల్ట్ అయ్యి 6th లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇస్తాడనమాట. 28 నుంచి 31 ఉంది, కానీ 31లో ప్రోగ్రెస్ వస్తుంది మీకు చదువులో. పికప్, ఓకే. చదువు అంటే చదువు, జాబ్ అంటే జాబ్, ఏదంటే అది. మీకు ఆ స్థిరత్వం అనేది అక్కడ దాకా లేదు. అంటే మీరు లింక్ పెట్టుకుంటే మాత్రం మీకు అక్కడ వరకు ముందు పోనట్టే లెక్క. అంటే ఎక్స్పెక్టెడ్ ఉమ్, ఆస్పెక్ట్స్ జరగట్లేదు కాబట్టి హెల్త్ ఉమ్, జాగ్రత్త చూసుకోవాలి. చదువు 1కి 4 సార్లు కష్టపడాల్సి వస్తుంది. స్లోగా ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే క్యాలిక్యులేటివ్గా నాకు అర్థమైంది అది చెప్తున్నాను. ఓకే. ఓకే అన్న. ఉమ్, సో దాని తర్వాత అంటే వెళ్తుంది. ఓకే, ఎన్ని సంవత్సరాలు వెళ్తుంది? ఈజీగా చాలా రోజులు వెళ్తా ఉంది చార్ట్, బాగానే. ఓకే, మంచిగా అందుకుంది చార్ట్. బుధదశ వస్తుంది. బుధుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తాడు? సో ధనాధిపతి కుజుడిని రిప్రజెంట్ చేస్తాడు. ఎక్సలెంట్ కదా, బుధదశ బాగుంటుంది. ఓకే, చాలా ఎదుగుతారు. మాకు ఫోన్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, మెడికల్ ఓకే అన్న. డైట్ సజెషన్లు కూడా చెప్తా ఉండండి. ఓకే, బాగుంది చార్ట్. సో బుధదశ చాలా బాగా వెళ్తా ఉంది. ఈజీగా 38 వరకు వెళ్ళింది. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, దాని తర్వాత మళ్ళీ సార్ట్ చేసుకొని మళ్ళీ వెళ్తుంది చార్ట్. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ సన్ను ఆస్పెక్ట్ అందుకోవట్లేదు అని అంటే 38 వరకు వెళ్ళింది. అంటే బుధదశ హాఫ్ బాగా వెళ్ళింది, ఇంకో హాఫ్ మరి స్లో అవుతుంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ మీద నుంచి అయితే కొంచెం ఫికిల్నెస్. వీనస్ కూడా డైరెక్ట్ అయిపోయాడు. ఓకే, వెరీ గుడ్. వీనస్ కూడా వస్తాడుగా, మళ్ళీ అందుకుంటాడు. ఒక హాఫ్ వెళ్తుంది, ఒక హాఫ్ స్లో అవుతుంది. మ్యాటర్ అది అర్థమైందా? బుధదశ 2 పార్ట్లు అనమాట. 2 పార్ట్లు ఒక హాఫ్ వెళ్ళి స్లో అవుతుంది. తర్వాతకి వెళ్తారులే. ఇప్పుడైతే మాత్రం ఇంకో 5 ఏళ్ళు మీరు అనుకున్నట్టే వెళ్తుందని నేను చెప్పను. ఈ 5-6 ఏళ్ళు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు 1-2 ఇంతల స్ట్రెస్ తీసుకోకుండా కష్టపడాలి. అర్థమైందా? చంద్రకేతులు ఎప్పుడు కూడా లేట్ రిజల్ట్స్. బుధదశ అయితే పనిచేస్తుంది, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే నీచభంగం అవుతున్నాడు గురు నక్షత్రాలని ఫాలో అవుతుంది. సో ఏది కూడా అనుకున్నట్టు జరగదు, ట్విస్ట్ తీసుకునే జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్ అడిగారు కదా మీరు, నాకు గవర్నమెంట్ జాబ్ అనుకోవట్లేదు, మీరు ప్రైవేట్లోనే చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే రవి పంచమంలో ఉన్నాడు, స్టార్ లార్డ్ కేతు సప్తమంలో ఉన్నాడు. రవి నక్షత్రాల్లో పెద్ద గ్రహాలు లేదు, శుక్రుడు ఉన్నాడు కానీ, బట్ మళ్ళీ మారిపోతున్నాడు. అంతా కాన్స్టాంట్గా ఏది మ్యాటర్ లేదు ఇక్కడ. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటిదనంటే ప్రైవేటే. ఎస్, ఏంటిది మీరు ఏంటి స్పెషలిస్ట్? అది ఎంబీబీఎస్ లో స్పెషలైజేషన్ ఏముండదు. అదే ఎంబీబీఎస్ తర్వాత తీసుకోవాలనుకునేది ఏమన్నా ఉందా? పీజీ ఉందన్న. లైక్ నాకైతే డెర్మటాలజీ, రేడియాలజీ, పీడియాట్రిక్స్ అవి ఇష్టం అన్న. పీడియాట్రిక్ ఇష్టము, డెర్మటాలజీ ఇష్టము, రేడియాలజీ ఇష్టము. నాకెందుకో రేడియాలజీ ఒకటి మంచిగానే అనిపిస్తా ఉన్నది. రెండోది పీడియాట్రిక్ కూడా పర్వాలేదని అనిపిస్తా ఉన్నది. ఫస్ట్ రేడియాలజీ ఎందుకో బాగా కనబడతా ఉంది నాకు. శని బుధులు కదా, అది మ్యాథమెటిక్స్ అనాలిసిస్ కాబట్టి, అది బుధుడు కూడా కదా. సో కాబట్టి ఐ థింక్ రేడియాలజీ అనుకుంటున్నా నేను. ఇక మీరు మీ పరిస్థితిని బట్టి మీరు తర్వాత ఇదే వీడియోకి వచ్చి కామెంట్ కూడా చేయండి. ఓకే, మ్యారేజ్ ఎట్లా అన్న? మ్యారేజ్ మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? అంటే మా అక్కకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాం. అది చేసినాక చూద్దాం కదా. ఇప్పుడు లేదు కదా, టెన్షన్ పడకండి. సో అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. అవుతుంది, పెళ్ళి అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. పెళ్లిలో అంత ఏమి సీరియస్ గా నాకేం ప్రాబ్లం కనబడతలేదు. ఓకేనా? మీ అగ్రెసివ్నెస్ ని మీ ఆయన తట్టుకోగలుగుతాడు, అలానే మీ మూడ్ స్వింగ్స్ ని కూడా తట్టుకోగలుగుతాడు. రైట్, ఇంకా హ్యాపీ విత్ ద రీడింగ్?
ఓకే అన్న, హ్యాపీ విత్ ఉంటే మిస్ అయ్యేటోని అన్నట్టున్నది నాది పరిస్థితి బర్త్ టైం వల్ల. జనరల్ గా నేనేం నమ్ముతానంటే బర్త్ టైం కొంచెం వెనక్కే ఉంటుందని నమ్ముతాను. సో ఇప్పుడు చూసారా ముందుకుండి సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు నా టైం కరెక్ట్ గా ఇవన్నీ మ్యాచింగ్ దేనికి చూపిస్తుంది? 9:27 కి చూపిస్తా ఉంది. ఓకే 9:27. అంతే అన్న ఇంకా. ఓకే మరి ఆల్ ది బెస్ట్. ఉండనా మరి. థ్యాంక్ యూ అన్న, Okay. థ్యాంక్ యూ. నమస్తే.